నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేనున్నాను కోడికూర చిట్టిగార రెస్టారెంట్ లో. కోడికూర చిట్టిగార రెస్టారెంట్ గురించి పరిచయం అవసరం లేదు కదా. ఎంతో క్వాలిటీ టేస్టీ ఉన్న ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది అంటారు. అనడం కాదు, చాలా మంది కస్టమర్స్ తో నేను మాట్లాడాను. వాళ్ళు చెప్తున్న మాట ఇదే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఇంత టేస్టీ ఇంత క్వాలిటీ ఫుడ్ వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? కిచెన్ హైజెనిక్ గా ఉందా? ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు? ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం. సో నాతో పాటు ఉన్నారు కోడికూర చిట్టిగార ఓనర్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, కంగ్రాచులేషన్స్. కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీడ్బ్యాక్, చాలా మంచి క్వాలిటీ టేస్టీ ఉందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నాకు అనిపించింది, వాళ్ళు చెప్తున్నారు సరే, నాకు కిచెన్ కూడా చూడాలనిపించింది. జనరల్ గా అయితే కిచెన్ లోకి కస్టమర్స్ ని అలౌ చేయనియరు కదా. అదేం లేదండి, ఎవరైనా అలౌ చేస్తాం. అది బిజీగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అలౌ చేయము. కానీ ఎవరైనా రావచ్చు అండి, ఎందుకంటే నేను ఎంత చేసినా చివరికి కిచెన్ బాగాలేకపోతే అవుట్పుట్ అయితే ఇవ్వలేం కదా. సో డెఫినెట్లీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి కిచెన్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూడొచ్చు. ప్లీజ్ లెట్స్ గో. శ్రీకాంత్ గారు, ఒక రెస్టారెంట్ లో కిచెన్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఫస్ట్ మీ రెస్టారెంటే, మీరు అలౌ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ కిచెన్ గురించి చెప్పండి, చూస్తాను నేను. కిచెన్ ఇదంతా మోడర్న్ ఎస్ఎస్ ఎక్విప్మెంట్ తో బిల్డ్ చేసిన కిచెన్. క్లీన్ చేయడానికి అది చాలా ఈజీగా ఉంటుంది. వాటితో పాటు వచ్చే ముందు ఎవరైనా క్యాప్స్ వేసుకోవాల్సి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి తప్పులు జరగకుండా ఉండడానికి. కిచెన్ లో డిపార్ట్మెంట్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది కిచెన్ అనేది. ఈయన మా ఎగ్జిక్యూటివ్ చెఫ్ ప్రసాద్ గారు. ఓకే, కోడికూర చిట్టిగార ఎగ్జిక్యూటివ్ చెఫ్ ప్రసాద్ గారు నాతో ఉన్నారు. ప్రసాద్ గారు, మీ కిచెన్ గురించి నాకు చెప్పండి. ఇంకోటి, వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్ అంతా ఇష్టం ఉండదు, ఎవరికి వాళ్ళకి సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసి వెజ్ నాన్ వెజ్ సెపరేట్ చేస్తాం. హైజీనిక్ గట్టా మెయింటైన్ చేసి అన్ని ఫ్రెష్ చికెన్ గట్టా అన్ని ఫ్రెష్ గా చేసి, ఫ్రెష్ గా బాయిల్ అన్ని ఫ్రెష్ గా చేస్తాం. ఏ రోజు రోజు ఓల్డ్ అనేది పెట్టాం. మసాలా గట్టా అన్ని ఇక్కడ ఫ్రెష్ గా చేసి ఏ రోజు రోజు ఫ్రెష్ గా అన్ని చేస్తాం. స్టోర్ గట్ట ఉంటుంది, హైజీనిక్ గట్ట చాలా. అంటే ఆయిల్ విషయానికి వచ్చేసరికి చాలా మందికి ఒకటి ఉంటుంది, రీయూజ్డ్ రీసైకిల్ ఆయిల్ చేస్తున్నారేమో, దాంతో ఫ్రెష్ ఈ రోజు చేసినట్టు ఈ రోజు అయిపోతుంది. అది రిప్లేస్మెంట్ మళ్ళీ రేపు చేయడం అదే ఉండదు. ఫ్రెష్ ఆయిల్ ఎప్పటికప్పుడు. ఎక్కువ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి ఫుడ్ అడుగుతుంటారు? ఎక్కువ స్టార్టర్లు, డిఫరెంట్ ఐటమ్లు, డిఫరెంట్ స్టార్టర్లు ఇస్తాం. మెయిన్ కోర్స్ కూడా డిఫరెంట్ ఇస్తాం. డెజర్ట్స్ కూడా డిఫరెంట్. మీ కిచెన్ అంతా హైజెనిక్ గా ఉంచుకుంటారా? ఎప్పుడు అసలు క్లీన్ చేసుకుంటారా? చాలా నీట్ గా ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయా? ఫ్రెష్ ఐటమ్స్. ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారా? కలర్లు వాడమండి, అసలే కలర్లు అసలు వాడమండి. మరి ఏంటి దానికి ఆల్టర్నేట్ ఏం యూజ్ చేస్తారు? నేచురల్ మసాలాలు, కారం అన్ని మసాలాలు కూడా ఇక్కడ తయారు చేస్తాం. ఫ్రెష్ గా చేస్తాం, దాని వల్ల టేస్ట్ గట్రా బాగుంటుంది. కోడికూర చిట్టిగార రెస్టారెంట్ వాళ్ళకి ఒక ఫామ్ ఉంది, ఫామ్ నుండే తీసుకొని వెజిటేబుల్ కూడా అక్కడ నుంచి వస్తాను. అక్కడ నుంచి వచ్చి అన్ని ఫ్రెష్ గా. మీట్ కూడా? మీట్ కాదండి, మీట్ బయట తీసుకుంటాం. వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్ అయితే అక్కడ నుంచి వస్తాయి. గోంగూర గానీ, సొరకాయ గానీ, టమాటాలు గానీ. కొన్ని వరుసలు కొన్ని దొరకకపోతే కొన్ని తెస్తాను బయట నుంచి. ఇంత క్వాలిటీ ఇంత టేస్టీ ఫుడ్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? మీ సీక్రెట్ ఏమైనా చెప్తారా వ్యూవర్స్ కి? సీక్రెట్ అంటే జాగ్రత్తగా మెయింటైన్ చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం, ఫ్రెష్ గా ఇవ్వడం. ఓల్డ్ కాబట్టి అప్పుడు ఏ రోజు గారు ఫ్రెష్. ఓకే, స్టాక్ అనేది పెట్టమండి అసలే. ఓకే, గారెలు నాకు చూడాలని ఉంది, మీరు ఎలా చేస్తున్నారని. కంపల్సరీ రెండింటి చూద్దాం. ప్రసాద్ గారు, కోడికూర చిట్టిగార గారెలు అయితే నా ఫేవరెట్ డిష్, నా కోసం వేసిస్తారా? కంపల్సరీ. ఒక్కో బ్రాంచ్ లోనే 10,000 గారెల వరకు వెళ్తాయండి. ఓకే, ఒక్కో బ్రాంచ్ లో ఒక్కో రోజు 10,000 గారెలు. అంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ కోడికూర చిట్టిగార రెస్టారెంట్ కి వస్తే గారెలు అనేది తింటారు. కంపల్సరీ అండి. స్పెషల్ వేస్తారండి గారెలు మన దగ్గర. గుడ్. మీరు ఎలా వేస్తారు? చాలా ఫేమస్ కదా యాక్చువల్ గా. మీరు వేస్తే చూడాలని ఉంది, అట్ ద సేమ్ టైం తినాలని కూడా ఉంది. కంపల్సరీ అండి. ఈ గారెలకే స్పెషల్ గా వస్తారండి. ఇప్పుడు మాటల ఒక రోజులో దాదాపు 10,000 గారెలు ఒక బ్రాంచ్ లో, అంటే 6 బ్రాంచ్లు. అమ్మో, గారెలు కూడా డిఫరెంట్ గా వేస్తామండి. గారెలు కూడా బిర్యానీ, గారి బిర్యానీ, గారి సాంబార్ రైస్, డిఫరెంట్ గారెలతో కూడా 5-6 వెరైటీలు చేస్తాం. ఓకే, పాకం గారి డిఫరెంట్ గా, స్వీట్స్ కూడా ఉంటుంది. గారెలు ఈ గారెల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ చేస్తాం. అందుకే ఇంత ఫేమస్ అయ్యారు. కంపల్సరీ. మీరు ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నారు ఇక్కడ? కోడికూర స్టార్టింగ్ నుంచి చేస్తారు. స్టార్టింగ్ నుండి చేస్తున్నారు. కొండాపూర్ బ్రాంచ్ స్టార్టింగ్ అండి, అప్పటి నుంచి చేస్తున్నారు.
అన్ని బ్రాంచ్లు మీరు విజిట్ చేస్తారా? ఏ ఆ, రెస్టారెంట్ కి ఆ compulsory. రెస్టారెంట్ అసోసియేట్ చెఫ్ కొలీగ్స్ ఉన్నారండి, కొలీగ్స్ ఉంటారు. సిడిపి సూచనలు ఉన్నారు, వాళ్ళతో కూడా అందరూ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే టేస్ట్ ఉంటుందా? ఏ ఎక్కడికి వెళ్ళినా బ్రాంచ్ కి సేమ్ వెళ్ళినా ఉంటుంది, సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది టేస్ట్. ఎలా ఉంటుంది? గార్లు కానీ ఆ, సెపరేట్ ఉంటుంది గార్లు. మీలాంటి చెఫ్లను కానీ స్టాఫ్ ని కానీ కోడికూర రెస్టారెంట్ ఓనర్స్ ఎలా చూసుకుంటారు? చాలా బాగా మనం ఫ్యామిలీ కలిపి చూసుకుంటాం. అందుకే మీరు ఫ్యామిలీ family ఇంట్లో లాగా చేసుకున్నట్టే చూసుకుంటారు. చేసుకుంటున్నారు, అస్సలు food కూడా చేస్తున్నారు. ఎవరు నాలుగు ఎప్పుడు చిన్న ఇబ్బంది కానీ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నది ముందుకు వచ్చి అన్ని చేస్తాం. స్టాఫ్ ఫుడ్ ఇక్కడే తింటారా మరి? ఫుడ్ ఇక్కడే అందరికి అందరికి ఇక్కడే లంచ్ డిన్నర్ కూడా? కంపల్సరీ. సో ఇక్కడే లంచ్ డిన్నర్ చేస్తారు. ఇంట్లో ఉన్నట్టు ఉంటారండి, జాబ్ చేసిన ఇంట్లో ఉన్నట్టు మనకి ఫ్యామిలీకి చేసి పెట్టినట్టే పెడుతున్నారు. Compulsory. అందుకే ఇంత సక్సెస్ కారణం ఇది. ఇప్పుడు నాకు తెలిసింది. ప్రసాద్ గారు చూడడానికి సూపర్ గా ఉంది. మీరు ఎలా ఇష్టం చేశారు? కాబట్టి మీ గారెలు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఉందండి. క్రిస్పీగా. మా అమ్మ చేతి వంటలా ఉంది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, నా కోసం చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ. గారెలు స్వయంగా మీరు నాకు చేసి పెట్టారు. చాలా 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 బాగుంది. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి కదా. అంటే మీతోని మాట్లాడడం కాదు, మీతో కిచెన్ కి వచ్చే ముందు కస్టమర్స్ తో మాట్లాడినా చాలా బాగున్నాయి. అసలు ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడికే వస్తాము అని చెప్తున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కిచెన్ చూశాను, చాలా హైజీనిక్ గా చాలా నీట్ గా మీరు కుక్ చేస్తున్నారు. అదే టేస్టింగ్ కూడా చేసి ఆ ప్రతి డిష్ కూడా టేస్ట్ చేసి కంపల్సరీ పంపుతాను. ఓకే, క్వాలిటీ క్వాలిటీ కంపల్సరీ చెక్ చేస్తాం. మార్నింగ్ ప్రతి ఈవినింగ్ ఐటమ్ కంపల్సరీ చెక్ చేస్తాం. ఓకే, కిచెన్ లో వచ్చినా అన్ని చెక్ చేసే పంపిస్తాం బయట. ఓకే, కంపల్సరీ చెక్ చేస్తాం. అందుకే టేస్ట్ గానీ క్వాలిటీ కానీ డిఫరెంట్ ఐటమ్లు కానీ డిఫరెంట్ స్వీట్స్ కానీ అన్ని డిఫరెంట్ స్టార్టర్లు కానీ చాలా ప్రతి విషయంలో కేర్ కేర్ తీసుకుంటారు. తీసుకుంటారు. సో మీ ఫ్యామిలీకి మీరు వండి పెట్టిన విధంగా అంత మనస్ఫూర్తిగా అంత కంపల్సరీ కేర్ తీసుకొని వండుతున్నారు. Guest కూడా ఎందుకంటే అడుగుతుంది. మీ బాస్ మీ ఓనర్ కూడా అంతే కేరింగ్ గా మిమ్మల్ని చూసుకుంటున్నారు చాలా కాబట్టి, కేర్ అంతేనా? తీసుకుంటారు. కంపల్సరీ బాగా ఇంట్లో ఫ్యామిలీలా చూసుకుంటారు అందరినీ. మ్మ్. కోవిడ్ టైం కూడా చాలా మందికి చాలా హెల్ప్ చేశారు. ఆ, పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కడతారు. ఓకే, సార్లు కంపల అందరినీ ఫ్యామిలీలా చూసుకుంటారు. ఎవరు ఎంప్లాయీస్ అనేది చూడరు. ఓనర్లు అంటే కొంతమంది డిఫరెంట్ ఉంటారు. అవును. అది శ్రీకాంత్ సార్ కానీ చంద్ర సార్ కానీ శని సార్ బాగా చూస్తారు అన్నమాట. మ్మ్. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నట్టు ఉంటారు అందరూ. మనం జాబ్ చేసినట్టు అన్న ఫీలింగ్ అని ఉండదు. ఓకే, అందరినీ కూడా బాగా కేర్ చేసుకుని అన్ని మంచి చెట్లు కూడా చెప్తారు. అన్ని మనం ఇలా చేయాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, టేస్ట్ కానీ కంప్లైంట్ ఉంటే బాగా రేట్ చేసి దాన్ని కంపల్సరీ చూస్తారు. చిన్న కంప్లైంట్ కూడా రాకుండా. థ్యాంక్ యూ.